వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో కొనసాగుతున్న కరోనా ఉధృతి. 24 గంటల్లో భారత్లో 26,506 మందికి కొత్తగా కరోనా పాజిటివ్. ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం. 3 రాజధానులు, కరోనా పరిస్థితులు, ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించనున్నట్టు సమాచారం. వైఎస్ఆర్సీపీ గుర్తును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులుగా వైఎస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిషన్. కొత్త సచివాలయం నిర్మించాలనుకోవడం మానవత్వ వ్యతిరేక చర్య అన్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. చారిత్రక ప్రశస్త్యం కలిగిన ఇలాంటి నిర్మాణాలను కూల్చరాదని పురావస్తు శాఖకు అప్పగించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పివి ఎక్స్ప్రెస్ హైవేపై కారు బోల్తా. డ్రైవర్ కు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. డీటెయిల్స్ చూస్తే భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్లో 26,506 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 475 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 7,93,802కు చేరగా మృతుల సంఖ్య మొత్తం 21,604కి పెరిగింది. 2,76,685 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,95,513 మందిగా ఉన్నట్లు కోలుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై నిర్ణయాలు తీసుకోవడంపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ జూలై 15న సమావేశం కానుంది. వెలగపూడిలోని ఏపీ సచివాలయం ఫస్ట్ ఫ్లోర్లోని సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ జరగనుంది. అన్ని మంత్రిత్వ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలకు సంబంధించి 40 కాపీలను 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలని సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. కాగా ఈసారి కేబినెట్ భేటీలో 3 రాజధానులు, కరోనా పరిస్థితులు, ఇళ్ల పట్టాల పంపిణీ అంశాలు చర్చించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా జిల్లాల ఏర్పాట్ల అంశం కూడా ముఖ్యంగా చర్చకు రానుంది. ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అన్న వైఎస్ఆర్ పార్టీ నేత భాషా దాఖలు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులుగా వైఎస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇదే పేరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు వైఎస్ఆర్సీపీ పేరుపై ఇచ్చిన షోకాజ్ నోటీసుపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీ పేరుతో తనకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి కొత్త సచివాలయం నిర్మించాలనుకోవడం మానవత్వ వ్యతిరేక చర్య అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆరోపించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మేనమామ వికారుల్ ఉమ్రా ఆలోచనల అనుగుణంగా లండన్లోని బ్యాంకింగ్హామ్ రాజప్రసాద్ నమూనాతో సచివాలయం నిర్మితమైందని గుర్తు చేశారు. చారిత్రక ప్రశస్తి కలిగిన ఇలాంటి నిర్మాణాలను కూల్చరాదని పురావస్తు శాఖకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. నిజాంను పొగిడే కేసీఆర్ ఆయన నిర్మించిన భవనాలను పడగొట్టడంలో అర్థం లేదన్నారు. తన శకం నుంచే హైదరాబాద్ నిర్మితమైందని చూపించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని నారాయణ ఆరోపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకు విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1278 కేసులు నమోదయ్యాయి. ఇవాళ 8 మంది కరోనాతో మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా రోజుకు 1000కి పైగానే కేసులు నమోదవుతుండటం గమనార్హం. కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లో ఇవాళ 762 కేసులు నమోదయ్యాయి. మునుపటితో పోలిస్తే నగరంలోని ఇవాళ తక్కువ కేసులే నమోదయ్యాయి. రంగారెడ్డిలో
171, మేడ్చల్లో 85 కేసులు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1278 కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు మొత్తం 399 మంది కరోనాతో చనిపోయారు. ఓవైపు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ అట్లుంచితే కేసీఆర్ సర్కార్ టెస్టులు సరిగ్గా చేయలేదని, టెస్టుల సంఖ్య పెంచాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రముఖ ఉద్యమకారుడు, గాయకులు నిసార్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ హైదరాబాద్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని మనము ఎప్పుడూ ఊహించలేదు. 8 తారీఖు ఉదయం ప్రజా గాయకుడైనటువంటి కోవిడ్ వైరస్కు గురై గాంధీ హాస్పిటల్లో మరణించడం నిజంగా దురదృష్టకరం. పార్టీకి తెలంగాణలో ఒక విప్లవకవిని కోల్పోయినటువంటి వారికి అందరికీ కూడా ఇది లోపమే. దీనికి మహమ్మద్ నిసార్ గారికి చాడా వెంకటరెడ్డి గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ నిసార్, రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ నిసార్. సాధిస్తాం కామ్రేడ్ నిసార్ గారి ఆశయాలను. లాల్ సలాం కామ్రేడ్ నిసార్, లాల్ సలాం కామ్రేడ్ నిసార్. రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ నిసార్, రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ నిసార్. ఇప్పుడు చాడా వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై కారు బోల్తా పడింది. డ్రైవర్ హర్ష అగర్వాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ పిల్లర్ నెంబర్ 170 వద్ద షిఫ్ట్ డిజైర్ కారు బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కరోనా కారణంగా శంషాబాద్ కు వెళ్లే రద్దీ తగ్గడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిబ్బంది క్రేన్ సాయంతోనూ కారును పక్కకు తొలగించారు. గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లా తానూరు మండలం కుష్టి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో 6వ విడత హరితారం కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ భవనం ముందర ఉన్న ఖాళీ స్థలంలో చిన్నారులతో కలిసి అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పవార్ శోభారాయి, సర్పంచ్ గంగాధర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతనని, 6వ విడత హరితహారంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యతను మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు రూపాలి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మా అనాథ ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప నాయకుడని, ఆయన పుట్టినరోజు వృద్ధాశ్రమంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హమీద్, పాపగారి రాజు, నుస్రత్, ఎడబోయిన ప్రభాకర్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ, అలాగే వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్లు వారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలా భగవంతుని కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల పక్షాన ఆ భగవంతుని ప్రార్థిస్తూ,
ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మా అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు మరియు బ్రెడ్ స్వీటు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నామాపూర్ ముద్దుబిడ్డ పెద్దలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలను మరి ఏ తోడు నీడ కరువై ఈరోజు వృద్ధాశ్రమంలో ఉంటున్నటువంటి వృద్ధుల మధ్యలో జరుపుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి ఈరోజు వారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ సిరిసిల్ల నియోజక ప్రజల పక్షాన, అందరి పక్షాన కేకే మహేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆరోగ్యాల. కామారెడ్డి జిల్లా తాలూకా ఎల్లారెడ్డిలో అంబేద్కర్ నివాసంపై దాడిని ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు బిట్ల సురేందర్, పురం రమేష్, మార్లు సాయిబాబు పాల్గొన్నారు. బొంబాయిలోని అంబేద్కర్ గారి రాజగృహమైన దాదార్లో దాడి జరిగిన సందర్భంగా ఈరోజు డిఎస్పీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే దాడి చేసినటువంటి దుండగులకు సంబంధించిన ఫుటేజ్లు కానీ విజువల్స్ కానీ ఉన్నాయి. తొందరలోనే మనం పట్టుకొని కఠినంగా SC/ST అట్రాసిటీలు పెట్టి ఉరి తీసే వరకు వారిని వదలొద్దనేది మేము ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ వారిని పట్టుకోవాలని ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గ్రూప్ నుంచి పంపుతున్న ప్రతి ఒక్కరు కూడా చూసి వారు ఎక్కడైనా సరే ఆ దుండగులు కనిపించిన ఏదైనా వారం పట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించి వారిని తొందరగానే షేర్ చేసి పట్టుకోవాలని కోరుతున్నాం. జై భీమ్. ఈ రోజున ఎల్లారెడ్డి డిఎస్పీ సార్ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, మొన్న 7వ తారీఖు నాడు ముంబైలో గల రాజగృహం పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆ వీడియో ఫుటేజ్ని బట్టి నేరస్తుని గుర్తించి పట్టుకొని వారిపైన SC/ST కేసు బుక్ చేసి కఠినంగా శిక్షించాలని చిన్న ఫిర్యాదు కోసం సార్కు అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే దాడిని ప్రతి ఊళ్ళో కూడా అందరూ ఖండిస్తూ అతను దొరికిన తర్వాత SC/ST అట్రాసిటీ కేసు పెట్టి శిక్షించేందుకు కూడా ఉద్యమ పోరాటాలు చేస్తామని చెప్పి అన్ని దళిత సంఘాల తరఫున కూడా కోరుతూ మా దళిత సైన్యం కూడా ఎప్పుడు మెన్నంటుందని చెప్పి కోరుతున్నాం. నా పేరు బాబులు, దళిత సైన్యం స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. జై భీమ్. కరీంనగర్ కమిషనరేట్లో మియావాకీ ప్రాజెక్టు కార్యక్రమానికి కమిషనరేట్ పోలీసులు శ్రీకారం చుట్టారు. సిటీ పోలీసులు శిక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటేందుకు జపాన్కు చెందిన వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకీ చూపిన పద్ధతిని అనుసరిస్తూ కమిషనరేట్ పోలీసులు చిట్టడుగుల పెంపకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. తాజాగా ప్రాజెక్టు 2 పేరిట మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొక్కల పెంపకంపై తాము చూపిస్తున్న శ్రద్ధ, అంకితభావంతో వాటిని సంరక్షించడంలో తమ సమర్థతను చాటుకుంటున్నారు. పోలీస్ అధికారులు మొక్కల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాసులు, జి చంద్రమోహన్, ఏసీపీలు శివభాస్కర్, అశోక్, విజయసారథితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బాబు జరుగు నాన్న, బాబు జరుగు.
మీ శ్రమ ఫలితము చాలా మంచిగా కనబడుతుంది. ఇక్కడ చాలా గ్రీనరీ, క్యాంపస్ లో గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ కనబడుతుంది. ఇది ఒక మోడల్ ట్రైనింగ్ సెంటర్ కాబోతున్నది. ఒక 2 సంవత్సరాల్లో ఇది ఒక దట్టమైనటువంటి ఫారెస్ట్ లాగా కనబడుతుంది. ఒక ట్రైనింగ్ సెంటర్ కాకుండా ఫారెస్ట్ లాగా కనబడుతుంది. మరి ఇప్పటికే మీరు చూస్తున్నారు, చాలా బృందాలు అధ్యయనానికి వస్తున్నాయి, ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోతున్నారు నియమాకి ఎట్లా పెంచాలని. మరి మీ అందరి క్రమశిక్షణ, మీ అందరి శ్రమ, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల కమిట్మెంట్ తోని ఈ సిటీసీ ప్రెమిసెస్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి మేమందరము ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి మన కమిషన్ సంబంధించినటువంటి అందరు అధికారులు వచ్చిన రోజు మనందరం కలిసి ఈరోజు తల ఒక మొక్క నాటబోతున్నాం. నాటిన మొక్కలు ఒక్కరు కూడా చావద్దు, అందరం దాన్ని కాపాడాలి. అండ్ దెన్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు ఎగ్జామ్స్ కూడా బాగా రాసినారు అనుకుంటాను. మరి ఈ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి. ఎట్ ది సేమ్ టైం దీంట్లో మీరు చాలా చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. ప్రకృతిని మనం పరిరక్షిస్తే అది మనల్ని ఏ రకంగా పరిరక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత అని అన్నారు. మరి ఆ విధంగా వృక్షాలను రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి, పర్యావరణం కాపాడబడుతుంది. మరి ఒక మీకు లర్నింగ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఆదిలాబాద్ జిల్లా మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన రాజగృహంపై దాడిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో నల్ల రిబ్బన్స్లతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్ఎల్ఎం మహేష్ మాదిగ మాట్లాడుతూ దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ఎం మల్లేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు దుబ్బాక సుభాష్ మాదిగ, అన్నెపాగా అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటిపైన దాడి చేసినటువంటి గుండెలను తక్షణమే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను నమోదు చేసి వాళ్ళను జైలుకు పంపించాల్సిగా డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత యావత్తు ప్రపంచానికి జ్ఞానం నేర్పినటువంటి ఆయన పైన దాడి చేయడం అంటే రాజ్యాంగం మీద దాడి చేయడం అని మేము భావిస్తున్నాం. గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మొత్తం ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఇకనైనా ఈ దాడిని వెనుక ఉన్నటువంటి కుట్రదారులను బహిర్గతం చేసి వారి యొక్క సూత్రధారులు ఎవరినో వారిని పసిగట్టి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇకనైనా ప్రభుత్వాలు కానీ ఇట్లాంటి ప్రోత్సహించే విధంగా కానీ ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళని కానీ శిక్షించకపోతే పెద్ద ఎత్తున గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్రంలో దేశంలో పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందర నల్ల బ్యాడీలతో నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో 6వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు గ్రామ సర్పంచ్ దుమాల దేవన్న. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూమారెడ్డి, వార్డు మెంబర్ లక్ష్మణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరి నేడు జైనాథ్ మండల కేంద్రంలో మరి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెట్లే ప్రగతికి మెట్లు అని నినాదాన్ని మరి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు చెప్పిన విధంగా మరి జైనాథ్ మండల కేంద్రంలో మరి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు చెట్లు నాటడం జరిగింది. మరి ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని హరితారంలో మన జైనాథ్ గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని వారి ఇంటింటికి 5 మొక్కలు నాటి మరి హరితార కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి మూలంగా తమ బిడ్డ మృతి చెందిందని ఓ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో కాన్పుకై తొట్టంబేడు మండలం కోరకళ్ల పంచాయతీ దొంగల మాడూరు గ్రామానికి చెందిన పావని అనే వివాహితను ఏరియా ఆసుపత్రికి చేర్పించారు. ఆపరేషన్ తర్వాత డాక్టర్లు పావని భర్త సుబ్రహ్మణ్యంకు చనిపోయిన చిన్నారి దేహాన్ని అప్పగిస్తూ పాప చనిపోయిందని తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యానికి పాప పురిటిలోనే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కారాపూర్ విలేజ్. మా భార్యకి కరోనా రిపోర్ట్ రాలేదనేసి లాస్ట్ మంత్ 30వ తేదీ చేసాము. అది ఒక 4 డేస్ కంతా వచ్చేసింది. అయినా
మళ్ళీ సోమవారం రమ్మన్నది మేడం రమ్మన్నది చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏమంటే బుధవారం రోజు అడ్మిట్ అవ్వండి చేస్తానన్నారు. బుధవారం రోజు అడ్మిట్ అయ్యాము సార్. రిపోర్ట్లు అంతా రికార్డింగ్ పరంగా రాసాము, అన్ని చేసాము. బుధవారం ఆ రోజు పూర్తిగా ఉన్నాము. బేస్వారం రోజు మార్నింగ్ పంపించేశారు. కేసులు ఎక్కువ ఉన్నాయి, 3 కేసులు 6 కేసులు ఉన్నాయి, ఇప్పుడు చేయలేము వెళ్ళిపోండి అనేసి అన్నారు. సరే వెళ్ళిపోయినాం, తీసుకుని ఆ మార్నింగే తీసుకెళ్ళిపోయినాం. ఆ రోజు నైట్ అంతా మా మిస్సెస్ ఇంటికాడ ఏడుస్తూనే ఉన్నది. ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు సార్, మేల్కొనే ఉన్నాను. సరే మార్నింగ్ వచ్చాను, స్కానింగ్లు అన్నీ తీయమన్నారు, అన్నీ తీపిచ్చాం. రిపోర్ట్ బాగుంది, పర్వాలేదు, కరోనా రిపోర్ట్ కూడా వచ్చేసింది, ఏం ప్రాబ్లం లేదు. స్కానింగ్ తీపిస్తే బేబీ బాగుంది, స్కానింగ్లో కూడా మీకేం ఇబ్బంది లేదమ్మా, ఆపరేషన్ చేస్తాము, ఈ రోజు రమ్మన్నారు. 3 అవర్స్ నుంచి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు. 3 అవర్స్ నుంచి బయట ఉన్నాం. బేబీ ఎట్టుంది ఏందనేసి రెస్పాన్స్ లేదు, ఒక్కరు సమాధానం లేదు, బయటకు ఎవరు రానిట. మా మిస్సెస్కి వెనకాల వచ్చిన వాళ్ళు ఆపరేషన్ చేసుకునేసి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతున్నారు. మా మిస్సెస్ మాత్రం 3 గంటల సేపు నుంచి బయట రాలేదు. లాస్ట్కి బిడ్డను తీసుకొచ్చి పాప చనిపోయింది తీసుకెళ్ళండి అనేసి చేతిలో పెట్టేస్తారు సార్. అదే సార్ జరిగింది సార్. వైద్యుల నిర్లక్ష్యం వల్ల కేర్లెస్గా పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా ఇది చేసేనారు. బాగా వాళ్ళు చెప్పిన డేట్కే చేసుంటే బేబీ బతుకుంటుంది సార్. అప్పటికే స్కానింగ్లు రిపోర్ట్లు అన్నీ తీసుకొచ్చాం. బుధవారం రమ్మన్నారు, బుధవారం రోజు చేస్తుంటే సేఫ్గా అయిపోతుంది. వీళ్ళు నిర్లక్ష్యం వల్ల కేర్లెస్గా తీసుకున్నారు, ఈ విధంగా చేసేనారు సార్. పాపకి ఇప్పుడు మీ పాప చనిపోయింది తీసుకెళ్ళండి అనేసి సార్. మా పేదవాళ్ళం ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే దీన్ని నమ్ముకొని వస్తాం సార్. మాకు న్యాయం జరుగుతుంది, మా బిడ్డలు బతుకుతారు, ఏదో ఇది అవుతుంది అనేసి వచ్చాం. ఇలాగ చేస్తారు, ప్రాణాలు తీస్తారు అనేసి మాకు ఇంతవరకు తెలియదు సార్. మేము ఒక పేదవాళ్ళం సార్. మేము ప్రైవేట్ హాస్పిటల్కి పోలేక ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటాం. అంతే కేర్లెస్గా, అంత నిర్లక్ష్యంగా. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఓల్డ్ టౌన్ రోడ్ అభివృద్ధిలో భాగంగా భూమి కోల్పోతున్న వారికి నష్టపరిహారం నగదు రూపంలో ఇవ్వాలని, 40 అడుగులు భూమి ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు నేతలు సిహెచ్ మణిలాల్, ఎం శోభారాణి, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేపల్లె మున్సిపల్ పట్టణానికి సంబంధించి రోడ్డు వైండింగ్ జరపాలనేటువంటిది గతం నుంచి ఉంది. అభివృద్ధి చేయడం కోసం గౌరవ మంత్రివర్యులు గారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మొన్న ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే భూమి అనేటువంటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజు స్పష్టమైనటువంటి అభిప్రాయాలు తీసుకోకుండానే రోడ్డు వైండింగ్ జరపడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిద్ధమైన నేపథ్యంలో ఈ రోడ్డు వైండింగ్లో భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళు దాదాపు 100కు పైగా ఉన్నటువంటి కుటుంబాల్లో సుమారు 10 కుటుంబాలు పైన ఉన్నటువంటి వాళ్ళు పూర్తిస్థాయి ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ సంబంధించి కూడా టీడీఆర్ బాండ్స్ ఇస్తామనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రకటన చేశారు. టీడీఆర్ బాండ్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. టీడీఆర్ బాండ్స్ అనేటువంటి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అమ్ముడుపోయే పరిస్థితి లేదు. టీడీఆర్ బాండ్స్ని డబ్బుల రూపంలో మలుచుకునే పరిస్థితి లేదు. అందుకని టీడీఆర్ బాండ్స్ కాకుండా నగదు రూపంలో ఇవ్వాలని చెప్పేసి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘాల నుంచి, వ్యాపారస్తుల నుంచి, నిర్మాణదారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ వినతిపత్రం తహసీల్దార్ గారికి, అట్లానే మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. స్పష్టమైన డిమాండ్స్ దాంట్లో టీడీఆర్ బాండ్స్ వద్దు, 2013 భూసేకరణ చట్ట ప్రకారం నగదు రూపంలోనే డబ్బులు ఇవ్వాలి. రాష్ట్రంలో అనేక చోట్ల ఆ రకంగా డబ్బులు పంపిణీ చేశారు. అట్లానే 60 అడుగులు తీసుకోవడం ద్వారా అనేక మంది వ్యాపారస్తులు, గృహ నిర్మాణదారులు 50% పైగా పూర్తిగా కోల్పోతూ ఉన్నారు. దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతోంది. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వ్యాపార సముదాయాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి 60 అడుగులు కాదు, రేపల్లె మున్సిపల్ పట్టణంలో 40 అడుగులతో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004, 2009లో చెప్పారు. తహసీల్దార్ గారు మొన్న మొట్టమొదటి మీటింగ్లో చెప్పినట్టు కూడా 40 అడుగులు అనేటువంటి చెప్పడం జరిగింది. ఆ రూపంలో 40 అడుగులు తీసుకోవాలనేటువంటిది. ఏమైనప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వడం కోసం ప్రజా సంఘాలుగా, వివిధ సంఘాలుగా ఉన్నటువంటి మేము కూడా పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. పట్టణ అభివృద్ధికి సంబంధించి వీళ్ళందరూ పట్టణ అభివృద్ధి స్వాగతిస్తూ ఉన్నారు. వాళ్ళు భూములు ఇవ్వటం సిద్ధంగా ఉన్నారు. అయితే 40 అడుగులుగా ఉండాలి, నగదు రూపాయలు ఇవ్వాలనేటువంటిది పట్టణంలో ఉన్నటువంటి ప్రజలుగా, పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. రేపల్లె పట్టణాభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఈనాడు గతంలో 2004, 2009 ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ రకంగా భూసేకరణ చట్టం వాళ్ళ చేసి ఆ ప్రకారం 40 అడుగులుగా ఉన్నటువంటి ఓల్డ్ టౌను వాళ్ళ 60 అడుగులు చేస్తే
దీని మీద ఆధారపడినటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు, గృహ యజమానులు చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఆది వయసులో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసి ముందుకెళ్ళేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రేపు ఏం జరుగుతా అనేటువంటి ఒక ఆలోచనతో 67కి వెళ్తే మా పరిస్థితి ఏంటి, దినదినంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు కూడా ప్రజాసంఘ నాయకుల్ని మిగతా వాళ్ళని కూడా కలుపుకుని దీన్ని రాజకీయాల అతీతంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వారి కోరిక మేరకు మరి మేము గతంలో చిత్తూరు జిల్లా సత్తివేడు నియోజకవర్గం పిచ్చటూరు మండల పోలీస్ స్టేషన్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ మరియు సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు కరోనాపై యుద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ దస్తగిరి పాల్గొన్నారు. రోజు రోజుకి అక్రమ మద్యం బాటిళ్లు తరలించడం ఎక్కువైపోయింది. అధికారులు కళ్లు గప్పి ఏదో విధంగా పక్క రాష్ట్రం నుండి తరలిస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నాయి. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం టోల్ గేట్ దగ్గర పోలీసుల వాహనాల తనిఖీల్లో 108 మద్యం ఫుల్ బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ మద్యం బాటిళ్లు తెలంగాణ రాష్ట్రం నుండి ఎలాంటి పన్ను లేకుండా ఆంధ్రప్రదేశ్కి తరలిస్తున్నారని తెలిసింది. నరేష్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ప్రతాప్ రెడ్డి విందు కార్యక్రమానికి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి 5 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు శిక్ష లేదా 5 లక్షల రూపాయల జరిమానా పడుతుందని డీఎస్పీ పోతురాజు తెలిపారు. రెడ్డి ప్లస్ రాము అనేటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది తెలంగాణలో కొనుగోలు చేయబడినటువంటి మద్యం. ఇది పొద్దుటూరులో ప్రతాప్ రెడ్డి అనే అతనికి కోసం అని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ ఏదో ఫంక్షన్ ఉంది, దానికోసం తెమ్మన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సవరించినటువంటి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఇది 8 సంవత్సరాలకి శిక్ష, 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల శిక్ష పెంచబడింది. కాబట్టి ఇది నాన్ బెయిలబుల్. కాబట్టి పోలీసులు కూడా బెయిల్ ఇచ్చేటువంటి అధికారం లేనటువంటి కేసు. కాబట్టి దీన్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపెట్టడం జరుగుతుంది. ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కార్డును కూడా కోర్టుకు హాజరుపెడుతుంది. ప్రాంతంలో చాగలమర్రి టోల్ గేట్ దగ్గర చాగలమర్రి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు మహీంద్రా కారు ఒకటి అనుమానాస్పదంగా ఉంటే దాన్ని ఆపి చెక్ చేస్తే దాని డిక్కీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అంటే ఈ రాష్ట్రానికి ట్యాక్స్ కట్టకుండా ఇతర రాష్ట్రాల నుంచి రాబడినటువంటి మద్యాన్ని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటాం. అది ఈ రాష్ట్రంలోకి అనుమతించబడదు. అట్లాంటి దాని మీద ప్రభుత్వం కఠినటువంటి చర్యలు తీసుకుంటుంది. అట్లాంటి మద్యాన్ని ఆ కారు డిక్కీలో కనుగొనడం జరిగింది. అది మొత్తం మ్యాన్షన్ హౌస్ బ్రాందీ ఫుల్ బాటిల్స్, రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్స్ మొత్తం కలిపి 108 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో కొనసాగుతున్న కరోనా ఉధృతి. 24 గంటల్లో భారత్లో 26,506 మందికి కొత్తగా కరోనా పాజిటివ్. ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం. 3 రాజధానులు, కరోనా పరిస్థితులు, ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించనున్నట్టు సమాచారం. వైఎస్ఆర్సీపీ గుర్తును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులుగా వైఎస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిషన్. కొత్త సచివాలయం నిర్మించాలనుకోవడం మానవత్వ వ్యతిరేక చర్య అన్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. చారిత్రక ప్రశస్త్యం కలిగిన ఇలాంటి నిర్మాణాలను కూల్చరాదని పురావస్తు శాఖకు అప్పగించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పివి ఎక్స్ప్రెస్ హైవేపై కారు బోల్తా. డ్రైవర్కు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.